హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతా ఉన్నాం. మనం ఆరాధించే దేవునికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి చెప్పండి? ఆయన తరములకు దేవుడు. హల్లెలూయా. అంటే మనం ఎన్నోసార్లు లేఖనాల్లో చదువుకుంటూ ఉంటాం కదా, నీతిమంతుల కుటుంబాలని దేవుడు విడిచిపెట్టడు, వారి పిల్లల్ని కూడా విడిచిపెట్టరని చాలాసార్లు చదువుకున్నాం. సేవకులు చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వింటూనే ఉంటాము. అప్పటికప్పుడు కొద్దిగా ధైర్యంగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూస్తే అలాగ అనిపించవు. వెంటనే మళ్ళీ ఏమనిపిస్తుంది? కొద్దిగా అధైర్యం వస్తుంది. అసలు నేనే బతుకుతానో లేదో, నేనే భక్తిలో నిలబడతానో లేదో, ఈ భక్తి ఇంకో జనరేషన్కి నేను తీసుకువెళ్తానో లేదో అని ఎన్నో ఆలోచనలు, కలవరాలు సహజం, కామన్గా వస్తూ ఉంటాయి. అందుకనే ఈ సహవాసాలు ప్రభు మన కొరకు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కొద్ది సమయం మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వినబోతా ఉన్నాం. మన దేవుని యొక్క గొప్పతనాలు లేఖనాల్లో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇలా మన మధ్యలోకి అనేకులు సాక్షుల ద్వారా దేవుడు పంపిస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఇంకా బలపరచడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. స్త్రీలమైన మనకి ఈ దినం ఈ అవకాశం దేవుడు అనుగ్రహించున్నాడు. అలాగే ఈ రోజున పాస్టర్ జెర్మియా గారు తెలుసు కదండి అందరికీ, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్. జెర్మియా గారు మన దగ్గరికి వచ్చారు కదా లాస్ట్ ఇయర్ మోతే మండలంలో. ఆ మందిరంలోనే విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే సండే స్కూల్ మొత్తం సిస్టరు వాళ్ళ బ్రదర్సే అక్కడ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతా మీరు లైవ్లో కూడా కొట్టి చూడండి. మొన్న కూడా VBS జరిగింది, సిస్టర్ వాళ్ళే కండక్ట్ చేశారు. ఇటు సేవలో, అటు కుటుంబ పరంగా, అటు ఉద్యోగరీత్యా దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా అన్ని రంగాలలో దేవుడు వారిని పరిచర్లో సహకారులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కుటుంబంలో దీవెనకరమైన పాత్రలుగా ఇరుకు పక్షాల కుటుంబాల్లో దేవుడిగా వాడుకుంటున్నాడు. అలాగే వారికి ఇచ్చిన పిల్లలకు కూడా దేవుడు వారిని దీవెనకరంగా మార్చుకున్నాడు. మన దేవుడు ఒక ఏరియాలో దీవించి ఒక ఏరియాలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆర్థికంగా దీవిస్తాడు, ఆరోగ్యంగా దీవిస్తాడు, ఆధ్యాత్మికంగా దీవిస్తాడు. మనల్ని చూసిన వారు కూడా సంతోషపడేటట్టుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చక్కని సాక్ష్యాన్ని వినబోతున్నాం కాబట్టి అందరూ ప్రార్థనా పూర్వకంగా కూర్చుందాం. ఈ సమయాన్ని నేను సహోదరికి అప్పచెప్తున్నాను. దేవుని నామంకి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దైవజనులకి, అక్కకి వందనాలు. చెప్పాలంటే నాకు అంత అర్హురాల్ని కాదు మీ ముందట నిలబడి ఈ సాక్ష్యం పంచుకోనికి. కాకపోతే దేవుడు చేసిన మేలులు ఒకరితో ఒకరు తప్పకుండా పంచుకోవాలా, పంచుకుంటేనే మనము బలపరచబడుతాం. అయితే అన్న సతీష్ అన్న దైవజనులు అండ్ అక్క మాకు అప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్లో మేము అందరం కలుసుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళము. ఒక దైవజనుతోటి మా బంధువులు కూడా అవుతారు, బెన్హర్ పాస్టర్ అనేసి ఆదిలాబాద్లో పరిచర్య చేస్తున్న హోలీ మౌంటైన్. ఆ దైవజనుల ద్వారా మాకు పరిచయమే. మేము ఆల్ నైట్ ప్రేయర్స్లో కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు, అలా మాకు పరిచయము. కానీ చాలా మంచి దైవజనులు. అన్న వాళ్ళ త్యాగం కూడా చూస్తే చాలా అద్భుతం, ఆశ్చర్యం. గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి దేవుని పరిచర్య చేయాలని మీకోసం ఒక అద్భుతమైన సాక్షిగా మీ అందరి మధ్యలో నిలబడి ఉన్నారు. నేను అప్పుడప్పుడు లైవ్ చూస్తూ ఉంటాను. దేవుని నామం మహిమ కలుగును గాక. నేను నా సాక్ష్యం చెప్పకముందు ఒక వాక్యం నాకు చాలా ఇష్టము. ఆ వాక్యం, చిన్న వాక్యం చదువుకొని ముందుకెళ్దాము. కీర్తనలు 66:5. Psalm 66:5. Come and see what God has done, His awesome deeds for mankind. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అయితే అందుకనే మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. రండి చూడండి దేవుడు చేసే భీకర కార్యాలు ఎలా ఉంటాయో అనేసి. నాకు దేవుడు మంచి భక్తి కలిగిన కుటుంబంలో నన్ను జన్మించారు. మా ఇద్దరు పేరెంట్స్ కూడా, మా మమ్మీ డాడీ ఇద్దరు మంచి భక్తి కలిగిన పేరెంట్స్, వాళ్ళు తల్లిదండ్రులు. నేను ఇంటికి పెద్దదాన్ని, నాకు ఇంకా 3 తమ్ముళ్ళు. అయితే ఏంటంటే మమ్మల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని దేవుడిలోనే నడిపించారనమాట. ఎంత దేవుల్లో నడిపించారంటే నాకు గప్చుప్, బిర్యానీ, దూద్ పేడ చిన్నగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట. అయితే మేము సికింద్రాబాద్ హార్ట్ ఆఫ్ ద సిటీ, ఆ కొత్త బస్ స్టాండ్ ఉంటుంది కదా, దానిపైన మా డాడీకి సెయింట్ డేవిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ అని ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉండేది. అయితే మా డాడీ దానికి ప్రిన్సిపల్, ఫౌండర్.
అయితే మేము అక్కడ ఉండేవాళ్ళము. అక్కడ రెసిడెన్స్ ఉందని ఎవరికి తెలియదు. ఇన్స్టిట్యూట్ నడిపించేవాళ్ళు. లైక్ ఇంకా దాని చుట్టూ అల్ఫా హోటల్ అని, స్వీట్ షాప్ అని అన్నీ ఉండేది. ఇంకా నేను చాలా ఫుడీ అడుగుతుండే, డాడా ఐ వాంట్ దిస్, డాడా ఐ వాంట్ దట్ అని అన్నప్పుడల్లా మా డాడీ ఏమనేవాళ్ళంటే, యు ఆస్ గాడ్ నాన్న, దేవుడిని అడుగు, దేవుడిని అడిగితే దేవుడు ఇస్తారని. నేను అంటే ఇప్పుడంటే మనకి ఏటీఎం కార్డు ఉంది కాబట్టి మన జోబుల్లో డబ్బులు కనిపిస్తలేవు. ఆ కాలంలో అంటే కట్టలు కట్టలు జోబులో ఇట్లా కనిపించేది అనమాట మా డాడీకి. అయితే నేను అనేదాన్ని, అంత కట్టున్నది కదా, ఒక్కటి ఇవ్వచ్చు కదా, నేను పోయి తెచ్చుకుంటానని. కానీ మా డాడీ అనేవాళ్ళు ఏంటిదంటే, ఈ డబ్బులు నా డబ్బులు కావు నాన్న, ఈ డబ్బులు దేవుని డబ్బులు, దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈ డబ్బుల పైన నాకు అధికారం లేదు. నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నాకు చెప్తాడు, అప్పుడు నీకు ఇస్తాడు. అంటే ఒక గప్చుప్ ఎంత, ఒక 10 రూపీస్, దూద్ పేడ ఒక 50 రూపీస్, అవి కూడా ఇవ్వనికి డైరెక్ట్గా ఇవ్వకుండా ఏదైనా కూడా దేవుణ్ణి అడగాలని అలా పెంచేవాళ్ళు. అయితే ఇంకెన్నిసార్లు అడిగినా కూడా మా డాడీ ఇవ్వకపోయేసరికి ఇంకా మా డాడీని తృప్తిపరచాలని నేను చాలా చిన్నదాన్ని, ఇంకా వెళ్ళి ప్రార్థన చేసి అంటే ఇంకప్పుడు మా డాడీ ఇచ్చేవాళ్ళు. అలా దేవుని పైన ఎలా ఆనుకోవాలా, ఎలా ఆధారపడాలో ఆ చిన్నతనం నుంచి కూడా మా డాడీ మాకు నేర్పించేవాళ్ళు. అలా మేము పెరుగుతూ ఉండేవాళ్ళము. మా డాడీ ఏంటంటే ఒక ఇవాంజలిస్ట్, సువార్త ప్రకటించాలనే భారము కలిగి ఉండేది. అయితే మాకు ఇన్స్టిట్యూట్ వచ్చిన డబ్బులు, ఇంగ్లీష్ నేర్పిస్తే వచ్చిన డబ్బులతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో సువార్త ప్రకటించి, ఒరిస్సా అనే ఒక పెరంబూర్ అనుకుంటా ఆ గ్రామం, ఆ డిస్ట్రిక్ట్లో లాస్ట్ చివరి సువార్త కూడిక, అలా 6 days మా డాడీ సువార్త ప్రకటించేవాళ్ళు. అయితే మా డాడీకి దేవుడు ఇచ్చిన వరం ఏంటిదంటే సువార్త ప్రకటించడం ప్లస్ స్వస్థత వరం అనేది ఉండేది. అయితే అలా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము పరిచర్యలో ఉండేవాళ్ళం, చిన్న పిల్లలం. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. అంతకంటే ముందే గొప్ప దైవ సేవకుడు, గొప్పగా దేవుడు మా డాడీని వాడుకున్నారనమాట. అయితే మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు, నేను 3 తమ్ముళ్ళు, 4 మా మమ్మీ డాడీతో వెళ్ళేవాళ్ళం. ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్లు ఉంటేనే ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచేవాళ్ళు, లేకపోతే మేము వెళ్ళేవాళ్ళం. నేను స్టేజ్ మీద వెళ్ళి పాట పాడేదాన్ని. అలా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచర్యలో వాడబడుతుండేవాళ్ళు. అలా మా లైఫ్ కొనసాగేది. మా డాడీ ఉన్నంత కాలం చాలా హ్యాపీగా, అంటే నాకు తెలిసి తెలియని వయసు కాబట్టి ఇక ఏది అడిగినా దేవుడు అంటాడు మా డాడీ, దేవుడిని అడిగితే మళ్ళీ దేవుడు ఇస్తాడనే ఆ ప్రాక్టికల్గా అలా మేము పెరిగి అలా పెద్దగా అయ్యాము. అలా 10 years టైంలో, నేను 10 years ఉన్నప్పుడు 94లో మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంతకంటే ముందే దేవుడు మా డాడీకి బయలుపరిచారు. అండ్ మా డాడీ ఆశ కూడా ఏంటిదంటే 33.5 yearsలో నేను దేవుడు యేసయ్య ఎలాగైతే చనిపోయారు, నేను అలానే నా సేవ, దేవునికి ఏమేమి నేను చేయాలో చేసి నేను చనిపోవాలనే ఆశ ఉండేది. అలా 33.5 yearsలోనే మా డాడీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి మా లైఫ్ డిఫరెంట్గా అయిపోయింది. అంటే అంటే సజావుగా సాగే ఓడ కాస్త ఉల్టా మునిగిపోయి, ఇంకా మేమంతా ఇంకా స్విమ్మింగ్ రాదు, ఏం రాదు కదా, ఈత రాదు, ఇంకా అప్పుడప్పుడు అలా నేర్చుకొని మా జీవితం స్టార్ట్ అయింది. మా మమ్మీ వచ్చేసరికి, మా మమ్మీ ఒక ముస్లిం తను, కానీ తనకున్న గుండె నొప్పితో తరచు గుండె నొప్పి వస్తూ ఉంటే ఒక స్కూల్లో పనిచేసేది, క్రిస్టియన్ స్కూల్లో. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ప్రార్థన చేసినప్పుడల్లా తనకి విడుదల కలిగేది అన్నమాట, పెళ్ళి కాకముందు. అలా 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 నెమ్మదిగా తను దేవుణ్ణి నమ్ముకుంది. మా మమ్మీకి ఎంత చేసినా, అంటే వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఆ గుండె నొప్పి అనేది బాగా అంటే స్వస్థత హీల్ అవ్వకపోయేది. అయితే రిపోర్ట్స్ అవన్నీ చూస్తే అన్నీ నార్మల్, కానీ తనకి ఊరికేనే గుండె జబ్బు వచ్చేది. తర్వాత తెలిసిన విషయం ఏంటిదంటే, వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఎవరో ఎవరో చుట్టాలు బంధువులు వస్తే వాళ్ళు ఏదో మంత్రం తీసుకొని వచ్చారంట. అయితే ఎవరైతే మీ ఇంటికి ఫస్ట్గా వస్తారో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, అప్పుడు మీకు విడుదల కలుగుతుంది అనేసి ఆ చిన్నమ్మతో ఎవరో మంత్రగాలు చెప్పారంట. అలా ఇంకా మా మమ్మీ చాలా సోషల్గా ఉండేది. ఇంకెవరు వచ్చినా కూడా తనే ఫస్ట్ వెళ్ళి ఎదుర్కొని ఆ టైప్ మా మమ్మీ ఉండేది. అయితే ఇంకా మా చిన్నమ్మ వచ్చింది కదా అనేసి మా మమ్మీ వెళ్ళేసరికి ఆ మంత్రం ఏదైతే ఉందో తన మీద పని చేయడం స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి చాలా హుషారుగా ఉండే మా మమ్మీ ఇంకా గుండె నొప్పితోటి చాలా బాధపడేది అనమాట.
ఇంకెప్పుడు ఉన్నట్టు హుషారుగా ఉండకపోయేది. ఇంకా వాళ్ళు ఏ డాక్టర్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు స్వస్థత అనేదే కలగలేదు. ఇంకా తనకి ఏం లేదు, నార్మల్ రిపోర్ట్స్, వాళ్ళకి తెలియదు కదా ఇదంతా అని. ఇంకా అంతలోనే ఎవరో అన్నారంట, సరే ఇక్కడ వరంగల్లో పెద్ద మంత్రగాడు ఉన్నాడు, అక్కడ తీసుకొని వెళ్దాము. కాకపోతే మళ్ళీ మా మమ్మీకి చెప్తే భయపడి రారని తనకి ఏదో అబద్ధం చెప్పి ఎవరో ఇంటికి చుట్టాలు బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనేసి అని తీసుకెళ్దాము అనేసి అలా తీసుకొని వెళ్ళారు. అక్కడ వరంగల్లో పెద్ద మంత్రగాడంట, అక్కడ ఎదుట కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ ముందట ఏదో ముగ్గు అవన్నీ ఉంటాయంట. అయితే దాని ముందట కూర్చోబెట్టి చేతులు చాపి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమని అన్నాడంట. అయితే మా మమ్మీ అప్పటికి ఇంకా కొంచెం దేవుణ్ణి నమ్ముకుంటుంది, ప్రార్థన కూడా సరిగ్గా రాదు. కాకపోతే ఒక నమ్మకం ఏంటిదంటే తను ప్రార్థన చేస్తే తనకి గుండె నొప్పి విడుదల అవుతుండే, ఖురాన్ చదివి నమాజ్ చదివితే తనకి గుండె నొప్పి ఎక్కువ అవుతుండే. అయితే అక్కడ ఒక డిఫరెన్స్ అనేది తను గమనించి ఆహా అయితే ఇక్కడ ఈ మంత్రగాని దగ్గర కూడా నన్ను ఇక్కడ కూర్చోబెడితే ఏసేకి ప్రార్థన చేస్తే వచ్చి రాక ప్రార్థన ఏమంత స్పష్టంగా రాదు, అయితే వచ్చి రాక ప్రార్థన చేస్తే తప్పకుండా నాకు విడుదల కలుగుతుంది అని ఒక విశ్వాసం కలిగి ఆ మంత్రగాని దగ్గర ఎదుట కూర్చోబెట్టి చేతులు చాపి ఇంకా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమని అంటా ఉంటే తనకు భయం అయ్యేదంట. తను ఒకలాంటి భయంకరమైన రూపంలో ఉండేవాడంట అని. ఇంకా సరే ఇంకా అట్లా అన్నాడని చూసుకుంటూ మా మమ్మీ మనసులో ఏసు రక్తం జయం అట్లా చిన్న ప్రార్థన ఏమన్నదో ఇంకా చేతులు చాపి అలానే చూసి ఇంకేదో ఇలా అనేసరికి మంటలు బయలుదేరి వచ్చాయంట తన అరిచేతిలో. అమ్మ మంటలు బయలుదేరి వచ్చాయి అనేసి ఇలా కింద ఇట్లా మీరు కూర్చున్న కార్పెట్ మీద కూర్చొని అమ్మ మంటలు అనేసి ఇలా అనేసరికి కింద కార్పెట్ మీద పడ్డ మంటలు కార్పెట్ అంతా కాలింది. బట్ మా మమ్మీ చేతిలో ఈవెన్ ఇంత బుగ్గ కూడా రాలేదు, కాలిన బుగ్గ కూడా రాలేదు. అయితే అప్పుడు మా తాతయ్యతో అన్నారంట ఆ మంత్రగాడు, మీ కూతురు ఈ ప్రపంచంలో లేదు, తను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయింది, అందుకే తన మీద ఏ మంత్రాలు ఏది కూడా పని చేయవు అనేసి అన్నారంట. ఏంటి ఏం ప్రపంచం అది? కానీ మా మమ్మీకి తెలుసు ఏ ప్రపంచం అనేసి, ప్రార్థన ప్రపంచం, దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఏ మంత్రాలు పనిచే. అలా దేవుని పైన నమ్మకం కలిగి, యాక్చువల్ చెప్పాలంటే మా మమ్మీ చాలా స్ట్రాంగ్ ముస్లిం. తను ఇంకా నమాజ్, పిల్లలకు అరబ్బీ చెప్పడం, అలా అంటే మనం సండే స్కూల్ ఎలా చెప్తామో అక్కడ వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చెప్పుకుంటారు అలా అవి చెప్పడం. బట్ ఈ విషయంకి వచ్చేసరికి దేవుని హస్తం, దేవుని కార్యం చూడడం మొదలుపెట్టింది. అప్పుడు దేవుని నమ్ముకొని అలా హెబ్రోన్ సంఘకి వెళ్తా ఉంటే బక్సింగ్ అంకుల్ ఒక మంచి సంబంధం చూసి మా డాడీని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా ఇద్దరు భక్తి కలిగిన మా తల్లిదండ్రులు అలా మమ్మల్ని పెంచుతూ ఉన్నప్పుడు 10 yearsలో మా డాడీ చనిపోయేసరికి చాలా కష్టాలలో పెరిగాం. ఇంకా మా మమ్మీ ఒకతే, మేము 4 పిల్లలం. చిన్నగా మా మమ్మీ ట్యూషన్స్ అలా చెప్పేది. నేను ఏ క్లాస్ చదువుతానో ఆ క్లాస్ వరకు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని నాతో పిల్లల వరకు. 7th 8th వరకు 8th క్లాస్ చదువుతుంటే 8th వరకు కూడా నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని, మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అన్ని, ఇంగ్లీష్. అలా దేవుడు కృపనిచ్చి అలా మేము కొనసాగే వాళ్ళము. చాలా కష్టాలు ఉండేది, చాలా అంటే మాకు ఈవెన్ ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది కలిగేది అన్నమాట. కానీ ఏదైనా మా మమ్మీ జీవితంలో నేనేం చూశానంటే ప్రార్థన వలన ప్రతిదీ కూడా తను జయించేది. అంటే వాషింగ్ మిషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాషింగ్ మిషన్ నడవకపోయేది, అయితే మెకానిక్ని పిలిచి బాగు చేసేంత డబ్బులు లేవు, మాకు ఫుడ్కే లేదు, ఇంకా మెకానిక్ అసలు అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. అయితే మా మమ్మీ అక్కడ మోకరించి వాషింగ్ మిషన్ మీద చేయబెట్టి, దేవా మరి వాషింగ్ మిషన్ లేకపోతే నేను బట్టలు ఉతికి, ఎందుకంటే మాకు చిన్న స్కూల్ ఉండే అండ్ ఈవెన్ ట్యూషన్స్ సాయంత్రం చెప్పేది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడేది ఒకతే. మేమందరం చాలా చిన్నపిల్లలం. నేను 10 years అంటే ఇంకా 3 తమ్ముళ్ళు 1 year గ్యాప్, ఇంకా వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. కాబట్టి నేను ఇలా బట్టలు 4 పిల్లలు, నా బట్టలు అన్నీ ఇవన్నీ అంటే నేను ఉతుకుంటా ఇటు పనిచేసి పిల్లల్ని పోషించలేను, ఇంకా నువ్వే ఎలాగైనా వాషింగ్ మిషన్ని బాగు చేయి తండ్రి అని ఆమెనని దాంట్లో ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే అది ఆన్ అయిపోయేది. అంటే ఎప్పుడైనా అంటే నేను కూడా ఇప్పుడు ఒక నాకిద్దరు పిల్లలు, ఒక తల్లిగా నేను గమనించేది ఏంటంటే మనం చెప్పేది ఎప్పుడు పిల్లలు వినరు, కానీ మనం ఏదైతే చేస్తామో, ఎలాగైతే బ్రతుకుతామో మన బ్రతుకుని చూసి నేర్చుకుంటారు. అలా నేను కూడా మా మమ్మీ జీవితంలో చూసి నేర్చుకున్నాను అనమాట. అంటే ప్రేయర్ చేస్తే పనులు అవుతాయి. అండ్ నాకు ఒకసారి మా డాడీ చనిపోయినాక మధ్యరాత్రి చాలా కడుపు నొప్పి వచ్చేది, ఒక్కొక్కసారి చెవు నొప్పి వచ్చేది. అయితే హాస్పిటల్ వెళ్ళే అంత డబ్బులు లేవు మా దగ్గర.
మమ్మీ ఇట్లా నాకు చాలా చెవు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది అని అంటే ఇంకంతే, లేవాలా, మోకరించాలా, కడుపు మీద చేయబెట్టాలా, లేకపోతే చెవు మీద చేయబెట్టాలా, ప్రార్థన చేయాలా. ఎట్లుంది హ్యానా? మమ్మీ గాన్, పెయిన్ ఇస్ గాన్ అనేది. అంత నేను దేవుని హస్తాన్ని మేము చూసామన్నమాట. అలా కష్టాలలో, అలా సుఖంలో. కానీ ఎప్పుడైనా కూడా మా మమ్మీ మమ్మల్ని చర్చ్కి ప్రతి సండే తీసుకొని వెళ్ళేది. ప్రతిరోజు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ అయ్యేది. ఇంకా ఏదైనా కూడా ప్రేయర్తోనే మేము సాధించే వాళ్ళం. ఫీజు కట్టే పరిస్థితి కూడా మా దగ్గర లేకపోయేది. అయితే మా ప్రిన్సిపల్ అంటే అంతకంటే ముందు మా డాడీ ఉన్నప్పుడు చూసిన పరిస్థితులు, మళ్ళీ తర్వాత చూసిన పరిస్థితులు తను గ్రహించుకొని ఇద్దరికి ఫీజు కట్టాలి. కానీ ఇద్దరికి కూడా మేము ఫీజు కట్టలేని పరిస్థితి మా మమ్మీ. అలా టీచర్స్ చూసి అరే పిల్లలు మంచిగా చదువుతారు, చదువుంటే ఇంకెట్లనన్నా అవుతారు అనేసి ఆ ఇద్దరిని కూడా మా టీచర్సే ఫీజు కట్టి మేము అలా చదువుకున్నాం అనమాట. అలా చదువుకొని అలా పెద్దగా అయ్యాము. ఇంకా ఏదనంటే దేవుడే సర్వస్వం అనేది మేము నేర్చుకున్నాం. ఇంకా మాకు ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు అలా అనేది ఏమి ఉండకపోయేది. ఏదన్నా స్కూల్, ఇల్లు, చర్చ్, అంతే. ఇదే మా ప్రపంచము. ఇలానే మేము పెరుకుంటూ వచ్చినాం. ఒక స్లీప్ ఓవర్ అని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గాసిప్ అలా. అసలు ఫ్రెండ్స్ అనేది మా దగ్గర ఏం లేదు, చుట్టాలు ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ దేవుడు, స్కూల్, చర్చ్. అండ్ ఇంత ముస్లిం అయినా కూడా మా మమ్మీ దేవుడిని నమ్ముకున్నాక వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరు వచ్చి, సరే ఇంకా మీ హస్బెండ్ చనిపోయారు, ఇప్పుడు అయ్యిందేమో అయిపోయింది, సరే క్షమిస్తాను, నాతో వచ్చేసి నీకు ఇల్లు, సొంత ఇల్లు కట్టిస్తాము, నువ్వు ఉంది, కానీ నీ దేవుడు నీకే, మా దేవుడు మాకే అని అన్నా కూడా మా మమ్మీ భయపడ్డారు. ఎందుకంటే ఒకతే, మేము చిన్నవాళ్ళము, వాళ్ళందరూ చాలామంది, వాళ్ళు 9 మందో ఎంతమంది, చాలామంది. అంతమందిలో మా మమ్మీ వెళ్తే మళ్ళీ ఎక్కడ నా పిల్లల్ని నేను నరకానికి తీసుకొని వెళ్తా అని మా మమ్మీ ఆలోచించి వెళ్ళలేదు. దేవుని కోసం నిలబడ్డది అంతం వరకు. మమ్మల్ని కూడా దేవునిలోనే నిలబెట్టింది. ఈ రోజుకి కూడా మేము అలానే నడుచుతున్నాము. మేమే కాకుండా మా పిల్లలు కూడా దేవునిలోనే నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా సంతోషిస్తాను, దేవుడు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చిందని. మాతోటి చాలా కొద్ది కాలం గడిపిన కొద్ది కాలం కూడా దేవునిలో ఎలా బ్రతకాలనేది మాకు నేర్పించారు. అలా మా మమ్మీ చనిపోయినప్పుడు నేను 16 ఇయర్స్, 17 ఇయర్స్కి నాకు పెళ్ళైనాక, ఎందుకంటే మా గ్రాని వాళ్ళు ఇక్కడ బయట దేశానికి వెళ్ళాలని త్వరగా చేశారు. ఇంకా దానికోసం కూడా ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ప్రార్థనే నేర్పించారు కదా ఏదైనా అని. దేవా మళ్ళీ నాకైతే పెళ్ళంటే నాకు తెలియదు, నాకు ఇష్టం లేదు అని నాకు తెలియదు కూడా, అసలు ఏంటిది అనేది తెలియదు. చాలా మంచిగా చదువుకోవాలని నాకు ఇష్టము. కాకపోతే ఇంకా గ్రాని వాళ్ళు అమెరికా, US వెళ్తా అని అంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చెప్తే నేను అలా వినాలా. నాకు ఒక మంచి జీవిత భాగస్వామిని దయచేయండి యేసయ్యా. అంటే ఇదంతా ఏంటో నాకు తెలియదు, కానీ మా డాడీ లాగా ప్రేమించాలా, మా డాడీ లాగా చూసుకోవాలా, అంతే. ఇంకా అదొక చిన్న ప్రేయర్ చేసుకునేదాన్ని. అలా దేవుడు నాకు మంచి భర్తనిచ్చారు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు. అండ్ మా మమ్మీ డాడీతో గడిపిన కాలం కంటే ఎక్కువ కూడా నా భర్తతో నేను ఇప్పటివరకు ఇంకా గడిపాను. దేవునికి మహిమ. అయితే అలా మేము గడుపుతూ అలా చేస్తూ ఇంకా పిల్లలు కూడా ఇద్దరు బాబులను దేవుడు మాకు ఇచ్చారు. అట్లా మేము సాగుతున్నాం. దేవుని చర్చ్కి వెళ్ళే వాళ్ళం, అలా ఉండేవాళ్ళం. ఒక టైం వచ్చింది మా లైఫ్లో, మాకు చాలా కష్టాలు అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ మాకు ఫుడ్ లేకుండా, మాకు అంటే మా పిల్లల ఫీజు కట్టలేక ఆ టైం అనేది మాకు చాలా ఉండే. ఆ టైంలోనే నేను పాస్టర్ బెన్హర్ అన్నాను కదా, అన్న మాకు అక్కడ మేము ఇప్పుడు వెళ్ళే చర్చ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మమ్మల్ని పరిచయం చేయించారు. మాకు అసలు అంటే ఇష్టం లేకుంటే చర్చ్కి అక్కడ వెళ్ళాలని, అంటే ఎందుకులే మేము ఆల్రెడీ ఒక దగ్గర వెళ్తున్నాం కదా అని, ఒక్కసారి అటెండ్ కండి అని అంటే సరేలే ఇట్లనే ఆన్లైన్ ప్రేయర్ చేసుకున్నాక నెక్స్ట్ డే సాటర్డే ఆన్లైన్ ప్రేయర్ అయింది. సండే సరే చర్చ్కి వెళ్దాము, ఊరికే అంటున్నారు కదా, సరే తన మాట విని వెళ్దాము అనేసి వెళ్ళాము. వెళ్ళిన ఫస్ట్ ఆ సండే విన్నప్పుడు దేవుడు నాతో చాలా మాట్లాడినట్టు అనిపించారు. అంటే నా తప్పులను చూసి నన్ను సరిదిద్ది, నన్ను ఆదరించి, ఓదార్చి చాలా బాగుంది అని అనుకున్నాను. అది నా మటుకు. మళ్ళీ నేను నా భర్తతో పంచుకున్నప్పుడు తను కూడా అన్నారు చాలా బాగుంది వాక్యము అనేసి. ఇంకా ఆ సండే నుంచి ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూస్గా అదే సంఘానికి వెళ్తున్నాము, జర్మయ్య అన్న వాళ్ళు. అలా మేము ఆత్మీయంగా చాలా మేము ఎదిగామన్నమాట. అలా మేము వెళ్తూ ఉంటే ఒక సండే మేము అటెండ్ అయ్యాము.
ఆ సండే ఏంటిదనంటే అన్న వాక్యం చెప్తున్నారు. సెప్టెంబర్ అట్లా అనుకుంటా, వర్షాలు పడే టైము. అయితే ఇంకా పెద్ద చర్చ్ కట్టలేదు. చిన్న ఫేత్ హోమ్ దగ్గరనే చిన్నగా ఇలా ఆ బ్లూ షీట్స్ వేసి అక్కడ కూర్చోబెట్టారు. లేట్ అయింది కాబట్టి మేము రోడ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. సర్లే అని కూర్చొని వాక్యం వింటున్నాం. వాక్యం వింటూ ఉంటే అన్న మాకొక వాక్యం చెప్పారు రాహేల్ గురించి. రాహేలు యాకోబ్తో వెళ్తూ ఉంటే తన విగ్రహాలను తీసుకొని వెళ్తుంది. అయితే ఇది లాబాను, వాళ్ళ తండ్రి లాబాను చూసి ఇవి విగ్రహాలు మిస్ అయినాయని తను వెంట వెళ్ళినప్పుడు తను ఇవి ఉన్నాయని చూపించకుండా తను దాచిపెడుతుంది. అలా ఉన్నందుకు ఏమైపోతుందంటే రాహేలు తన గమ్యస్థలము చేరకుండా మార్గ మధ్యంలోనే చనిపోతుందన్నమాట. ఇది చెప్పుకుంటా ఇజ్రాయెల్ దేశంలో కూడా ఒక పర్వతం, సినాయి పర్వతం మీద ఆ కొండ పైన ఒక రెస్టారెంట్ కడుతున్నారని, అయితే రెస్టారెంట్ కట్టాలనేసి మార్కింగ్స్ చేసినప్పుడు మళ్ళీ వెళ్ళి కడదాము, ఒక 1 వీక్ తర్వాత వెళ్ళి కడదాం అనేసరికి ఆ మార్కింగ్స్ అన్నీ చెదిరిపోతున్నాయి, దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది అని వాక్యం చెప్పుకుంటున్నారు. ఇంకా అలా వాక్యం వింటున్నాము. చాలా కుండపోతు వర్షం అన్నమాట. ఆ వర్షంలో మేము వింటున్నాం, కానీ ఎవ్వరం కూడా లేవలేదు, అలానే కూర్చొని ఉన్నాము. ఆ షీట్స్ కూడా ఎంతవరకు అని నీళ్ళు ఆపితే అది ఒక టైంకి అది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. అలా తడిచిపోయినాం కూడా. అయినా కూడా ఎవ్వరం లేవలేదు. ఆ వాక్యం వింటూ వింటూ ఉంటే హృదయంలోకి వెళ్ళి ఒకలాంటి మంట బయలుదేరుతుందన్నమాట. ఇంకా నేను నా పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు, 1st క్లాస్ 3rd క్లాస్ అలా. నా భర్త అందరం చర్చ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే కూర్చొని వింటున్నారు. ఇంకా ఆ రోజు అనుకున్నాను అనమాట, ఒకవేళ ఈ ఆర్నమెంట్స్ అప్పటికి నేను పెట్టుకునేదాన్ని, ఆర్నమెంట్స్ ఒకవేళ నాకు నా దేవునికి ఇవే నా గమ్యస్థలానికి చేరకుండా ఉంటే నాకు ఈ ఆభరణాలు అనేది నాకు వద్దు. ఇప్పటిదాకా విన్న వాక్యానికి మనం వినడమే కాదు కదా, అది జీవితంలో కూడా మనం అప్లై చేసుకోవాలా. అండ్ వినే వాక్యానికి అనుసరించి దానికి అలానే మనం బ్రతకాల కదా అనేసి వెంటనే నేను మోకరించి నేను ఒక నిర్ణయం తీసుకున్న, దేవా ఒకవేళ ఈ ఆర్నమెంట్స్, ఇఫ్ దీస్ ఆర్నమెంట్స్ ఆర్ అన్ హిండరెన్స్ టు యూ అండ్ మీ, నీకు నాకు ఒక అడ్డుబండగా ఉంటే ఇవి నేను నీ కోసం తీసేస్తాను ఏసయ్యా. ఎందుకంటే అంటే నిన్ను నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను రుచి చూశాను, నువ్వు చాలా మంచివాడు అండ్ ఏది అడిగినా కూడా నువ్వు ఇస్తావు, కాబట్టి ఇవి అనేది అవంత ఇంపార్టెంట్ కాదు నాకు అని ప్రేయర్ చేసుకున్నా. కాకపోతే నేను ఆల్రెడీ పెళ్ళై ఉన్నాను కదా, నా భర్త కూడా ఒప్పుకోవాలా దానికి అనేసి అన్నాను. ఇంకా అలా మేము బండి మీద 2 వీలర్ ఉండి పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్నాం వర్షంలోనే. చెప్పాను ఇలా నా భర్తకి, ఇట్లా దేవుడు మాట్లాడారు, ఇలా తీసేయాలనిపిస్తుంది, మళ్ళీ మీరు ఏమంటారు? దేవుడు మాట్లాడినప్పుడు నేనెవరు అడ్డగించనికి, నీ ఇష్టం అనేసి అన్న. కాకపోతే మళ్ళీ మా అత్తమామ కూడా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని కూడా అడగాల, ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను తల్లిదండ్రులాగా చూసుకున్నారు, మంచి అత్తమామ, వాళ్ళకి నేను చెప్పాలి కదా అనేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఇలా చెప్పాము, ఇలా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, మళ్ళీ మీరు ఏమంటారు అని మా మామని అడిగినప్పుడు మా మామ అన్నారు, దేవుడు మాట్లాడినాక నేనెవరమ్మా నీకు అధికారిని, దేవుడు ఎట్లా చెప్తే అట్లా చెయ్యి అని అన్నారు. ఇంకా అంత గ్రీన్ సిగ్నల్. ఓకే, చాలా సంతోషం అనిపించింది. ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినాక ఇంకా తీసేసేయాలి కదా, భర్త ఓకే అన్నారు, మా అత్త మామ ఓకే అన్నారు, నేను కూడా తీసేయాలనుకున్నా, ఇంకా తీసేసేయాలి. ఆ ఈవినింగ్ మోకరించిన, ప్రార్థన చేసుకున్నా, దేవా ఈరోజు నేను వాక్యం విన్నా, రాహేలు ఆ విగ్రహాలని తీసి వదిలేయలేని పరిస్థితి ఉన్నందుకు తను మార్గ మధ్యంలోనే గమ్యస్థానం, ఇప్పుడు మన గమ్యస్థానం పరలోకం, తన స్థానం తను చేరకుండానే తన మార్గ మధ్యంలోనే చనిపోయింది. ఆ పరిస్థితి నాకు వద్దేసా, బ్రతుకున్నన్ని రోజులు నీ కోసం బ్రతుకుతాను, ఒకవేళ చనిపోయినా కూడా ఇక్కడ కళ్ళు మూసుకుంటే తప్పకుండా నీ సన్నిధిలోనే నేను కళ్ళు తెరవాలా, ఎందుకంటే నువ్వు లేకుండా ఇంకా నాకు ఎవ్వరు లేరు. ఎవరున్నా ఇప్పుడు మా మమ్మీ మా డాడీ అని అంతా అన్నాం, కానీ వాళ్ళు కూడా ఒక టైంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము చాలా కష్టాలను చూసాము, ఏ కష్టం ఏదైనా కూడా నువ్వే మమ్మల్ని చేయబట్టుకొని నడిపించావేసా, కాబట్టి ఇంకా నాకు ఇవి వద్దు అని మోకరించి ప్రార్థన చేసి ఇంకా అన్నను, దేవా ఇది ఒక ఒప్పందం నీ సన్నిధిలో, ఒక్కసారి తీసేస్తే నేను మళ్ళీ తిరిగి దాన్ని వెనుకకు చూడొద్దు, కుక్క తన వాంతిని నాకినట్టు ఆ బ్రతుకు నాకు వద్దేసా, తీస్తే ఇంకా నీ కోసం నేను బ్రతుకుతాను అనేసి ప్రార్థన చేసుకున్నా. ఇంకా అద్దం ముందట
అద్దం ముందట నిలబడ్డాం. లాస్ట్ టైం కదా చూసుకుంటాం. అయితే ఏంటనంటే గాజులు అప్పటికి నేనేం పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేవు, పట్టగొలుసు అవన్నీ మెటల్ పెట్టుకునేదాన్ని. కానీ ఎందుకో సడన్గా ఒక కాలుకి మెటల్ ఎక్కడో ఊసిపోయింది. అది ఒకటే కాలు పెట్టుకుని అట్లనే తిరిగిన. అది కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. మా అంటే ఈ కమ్మలు, ఈ చైన్ అనేది కొంచెం ఉంటుండే. సర్లే అని వన్ లాస్ట్ టైం మిర్రర్లో చూసుకుంటా స్తోత్రం స్తోత్రం అనుకుంటే తీసేసాను. ఒక కమ్మ ఒక చెవి తీసి ఇంకొక చెవి అద్దంలో తీసుకుంటూ చూస్తున్నాను అనమాట. చూస్తుంటే నాకు ఎవరో సౌండ్ వినిపిస్తుంది. ఎవరు లేరు, నేను ఒకదాన్నే ఉన్నా ఇంట్లో. అయితే నాకు సౌండ్ వినిపిస్తుంది. చూడు నీ మొహం చూడు ఎట్లుందో, పెట్టుకున్న సైడ్ ఎంత అందంగా కనిపిస్తున్నావు, తీసేసినాక నువ్వు ఎలా కనిపిస్తున్నావు చూడు, అసలు ఏమన్నా అందంగా ఉన్నావా, పెట్టుకో. వాళ్ళు అట్లనే చెప్తూ ఉంటారు. అన్నీ చెప్పినవి అన్నీ వింటే ఇంక అంతే, ఇంకా అవన్నీ వినొద్దు. చాలా భయమైంది. ఎవరు లేరు, స్వరం వినిపిస్తుంది. ఇంకా మళ్ళీ అప్పటికి అనిపించింది ఇది సాతాన్ స్వరం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా డాడీతో పరిచర్యకి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు తెలుసు సాతాన్ క్రియలు ఎలా చేస్తాయో అని. ఇంకా అమ్మో ఇది సాతాన్ స్వరం అనుకుంటానే ఇంకా అద్దం నుంచి పక్కకు జరిగి, ఆల్రెడీ వన్ తీసేసాను కదా, ఇంకొకటి కూడా ఫాస్ట్గా తీసేసి చైన్ తీసేసి మళ్ళీ అవన్నీ పెట్టుకొని ప్రార్థన చేసి మళ్ళీ ఇంక ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఇంకా పెట్టుకోకూడదు వేసా, నీకోసం సమర్పించుకొని నీకోసం ఒక సాక్షిగా నేను బ్రతుకుతాను నాయనా అని ఇంకా పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కువసేపు అద్దం ముందట ఉండను. తల దూసుకున్నామా, స్నానం చేసామా, చీర కట్టుకున్నామా, చీర కూడా అసలు అద్దం ముందట కట్టుకొని అయిపోయింది, అవుట్. ఇంకా అలానే వెళ్ళిపోతాను అనమాట. అలా ఆ రోజు నేను డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాక ఇంకా అలా మేము ఎవ్రీ మండే బైబిల్ స్టడీకి వెళ్ళే వాళ్ళం. శుద్ధీకరణ కూడిక, ఈరోజు కూడా శుద్ధీకరణ కూడిక, మాసాంతరపు కూడిక, ఎవ్రీ సండే చర్చ్. అలా వెళ్ళి మాకు మంచి దైవజనులను మాకు దేవుడు అనుగ్రహించారు. తన వాక్యాలైనా, తన హెచ్చరింపైన దేవుడు మాతో మాట్లాడే విధానమైన, మా అప్లికేషన్ మా జీవితంలో అయినా కూడా అద్భుతం. అలా దేవుడు అనేక కార్యాలు చేసుకుంటూ ఉండేవాడు. అయితే అలా మా జీవితం సాగేటప్పుడు ఒకానొక కాలం మాకు చాలా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చేసింది అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సరే భర్తకి నేను సపోర్ట్గా నిలబడతాను అనే ఒక ఆలోచన వచ్చింది. కాకపోతే నేను చాలా చిన్నతనంలో నాకు పెళ్ళైంది కాబట్టి చదువు అదంతా చదువుకోవాలని ఆశ ఉండేది. చదువు అదంతా పెళ్ళైనాకనే నేను చదువుకున్నాను. దానికి మా హస్బెండ్ కూడా చాలా నాకు కోఆపరేట్ చేశారనమాట. అలా డిగ్రీ చేశాను. డిగ్రీ తర్వాత చిన్న ట్యూషన్స్ చెప్పుకునేదాన్ని. దాని తర్వాత చిన్న స్కూల్లో, ఏ స్కూల్లో అయితే నేను చదువుకున్నానో అదే స్కూల్కి వెళ్తే వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు 5,000కి. నేను చేసేదాన్ని. అలా చేసుకుంటా ఉంటే ఇంకా ఆ డబ్బులు ఏది కూడా సరిపోవట్లేదన్నమాట. అంతలోనే ఎవరో అన్నారు, బీఎడ్ చేస్తే బాగుండు, బీఎడ్ చేస్తే నీకు మంచి జాబ్ వస్తుంది, డబ్బులు కూడా జీతం కూడా ఇస్తారు, ఎందుకంటే అది ప్రొఫెషనల్ కోర్స్ కదా. కానీ నాకు అప్పటికి తెలిసింది ఏంటంటే బీఎడ్ అంటే చాలా ఖర్చుతో కూడింది. 60,000 1,00,000 కట్టాలేమో, అమ్మో అన్ని డబ్బులా, అది ఇంపాసిబుల్, అస్సలు కాదు అని అలా అనుకున్నాను. సరేలే అయినా బీఎడ్ ఎంట్రన్స్కి అప్లై చేద్దామని ఎడ్సెట్ ఉంటుంది, ఎడ్సెట్కి అప్లై చేశాను. మా అత్తమ్మ దగ్గరికి బిహెచ్ఎల్కి మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరో చుట్టాలు వాళ్ళు బాగాలేరంటే సరే అని వెళ్ళి కలుద్దామని వెళ్ళాం, జేకబ్ అన్న అని. అయితే ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మ అంటే, ఇట్లా ఎడ్సెట్కి నేను అప్లై చేశానన్న బీఎడ్ ఎంట్రన్స్ రాద్దామని. అయితే అక్కడ రాద్దాం అనుకుంటున్నాను, అంత ఫీజు నేను కట్టలేనని. ఎవరన్నారు అంత ఫీజు కట్టాలని? అంత ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మంచిగా చదువుకొని ఎంట్రన్స్లో నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నీకు ఫ్రీ సీట్ వస్తుందమ్మా, నీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది, నువ్వేమంత టెన్షన్ పడద్దు, నీకు చాలా పొటెన్షియల్ ఉంది, నీకు మంచి నాలెడ్జ్ దేవుడు ఇచ్చారని. ఏమో అన్నా అని అంటే, లేదు నువ్వు ఇలా పలాని బుక్స్ కొనుక్కో, ఎంట్రన్స్ బుక్స్ చదువుకో అని అన్నారు. సరే అని ఇంకా అన్న మాట పట్టుకొని, ఎందుకంటే డబ్బులు లేవు కదా, కానీ చదువుకోవాలి ఎలానైనా, చదువుకుంటే ఇంకా మంచి మనకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తే మనకి మంచి ఫినాన్షియల్గా కొంచెం మనం స్టేబుల్ అవ్వగలుగుతాము అనేసి అనుకొని ఇంకా ఎంట్రన్స్ బుక్స్ చదివేదాన్ని. అలా చదివి ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి 958 ర్యాంక్, మన హోల్ స్టేట్లో 958 ర్యాంక్ వచ్చింది. సరే నా అన్నకు కాల్ చేశాను. అన్న అన్నారు కదా మంచి ర్యాంక్, మరి ఇది మంచి ర్యాంకు ఏ ర్యాంకు అని అనుకొని సరే అన్నకు కాల్ చేసి, అన్న సూపర్ ర్యాంక్ వచ్చింది అన్న, నీకు పక్కా ఫ్రీ సీట్, పక్కా టాప్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరుకుతుంది అని అన్నారు. సరే అని కౌన్సిలింగ్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాను.
వెళ్ళి అక్కడ వాళ్ళు GIASC అనే మన మెహదీపట్నం దగ్గర గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది బీఎడ్ది, అది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనమాట. దాంట్లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది వితౌట్ సింగిల్ పెన్నీ. నేను అనుకుంటా 920 రూపీస్ అలా కట్టాము మేము. మొత్తం 1 ఇయర్కి ఫ్రీగా నాకు సీట్ దొరికింది. ఫ్రీగా నేను బీఎడ్ కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాను. అయితే ఏంటంటే మేము వినే వాక్యం ఏంటంటే, మనం ఏ పని చేసినా, ఏది చదువుకున్నా, ఏదైనా మనం టాప్లో ఉండాలి. ఎందుకంటే మనం నమ్మే దేవుడు సజీవుడైన దేవుడు, అండ్ కాబట్టి మనం కూడా టాప్లో ఉండాలా అనేసి అన్న ఎప్పుడు చెప్పేవాళ్ళనమాట. అయితే అది ఎప్పుడు మనసులో పెట్టుకునేదాన్ని అనమాట. అవును కదా, నేను ఇప్పుడు బీఎడ్ చేస్తున్నా, బీఎడ్లో కూడా నేను టాప్లో ఉండాలా, అందరిలో టాప్లో ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి ఆయనను అడిగితే ఏదైనా మనకి ఇస్తారు కదా అనేసి ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. దేవా, డిస్టింక్షన్లో పాస్ కావాలి, ఈ 1 ఇయర్ కోర్స్ అయిపోయే లోపల నేను డిస్టింక్షన్లో పాస్ కావాలని ఎప్పుడు ప్రేయర్ చేసుకునేది. ప్రేయరే కాదు, దాని తగ్గట్టు కష్టపడేదాన్ని. ప్రతి అడుగు ప్రతిరోజు కూడా నేను దేవుణ్ణి అడిగేదాన్ని. బయలుదేరక ముందేవా, నేను వెళ్తున్నాను కదా, ఈరోజు పలానా ప్రాజెక్ట్ ఉంది, ఈరోజు కేస్ స్టడీ ఉంది, పలానా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి మేము స్టడీ చేయాలా, ఎలా క్వశ్చన్స్ వేయాలా, ఎలా ఆన్సర్స్ రాబట్టుకోవాలా, జ్ఞానం దయచేయండి. నేను పలానా ఈరోజు నాకు ప్రజెంటేషన్ ఉంది అందరి ముందట, ఎలా చెప్పాలా, జ్ఞానం దయచేయండి. దేవా, ఈరోజు రిటర్న్ ఎగ్జామ్ ఉంది, ఎలా చేయాలా, జ్ఞానం దయచేయండి. పలానా స్కూల్కి వెళ్ళి నేను డెమో ఇవ్వాలా, ఎలా చేయాలా, ఇంకా అడుగడుగున దేవుణ్ణి అడిగేదాన్ని. ప్రతి విషయంలో దేవుని మహాకృపను బట్టి 1 ఇయర్ టైంలో టువర్డ్స్ ద ఎండ్ అన్ని సబ్జెక్ట్స్లో, అన్ని ప్రాక్టికల్స్లో అని వచ్చింది, అవుట్ స్టాండింగ్. సో దేవుని మహాకృప, ఆ ఆశను కూడా నాకు దేవుడు తీర్చారు. డిస్టింక్షన్లో నేను పాస్ అయ్యాను బీఎడ్. ఇంకా మళ్ళీ అన్నకు వెళ్ళి చెప్పాను, అన్న ఇలా రిజల్ట్స్ వచ్చాయి, డిస్టింక్షన్. చెప్పాను కదమ్మా, నీకు చాలా పొటెన్షియల్ ఉంది, నువ్వు మంచిగా చేస్తావు అనేసి అన్న చాలా ఎంకరేజ్ చేశారు. అయితే బీఎడ్ చేసే టైంలో కూడా చాలా ఆర్థిక ఇబ్బంది ఉండేదన్నమాట. నేను వెళ్ళి హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, అలా కొంచెం మాకు డబ్బులు సమకూర్చబడతాయి అనేసి. అండ్ ఒకసారి ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే, పాస్ కూడా నాకు డబ్బులు లేవన్నమాట. అయితే ప్రార్థన చేసుకున్నా, దేవా పాస్ కూడా డబ్బులు లేవు, పిల్లలైతే చిన్న పిల్లలు బస్సులో పిల్లలకి ఫ్రీ పాస్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్కి. నేను కాలేజ్కి, నా బీఎడ్ కాలేజ్కి వెళ్ళాలంటే పాస్ కావాలి. అయితే నాకు పాస్కి డబ్బులు లేవు తండ్రి. అయితే కాకపోతే ఒక ఆలోచన వచ్చింది, పాత సామాన్ ఉంటుంది కదా, ఆ పాత సామాన్ అన్నీ అమ్ముతాను నాయన. అయితే నాకు పాస్కి ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ నాకు దయచేయండి. ఆ పాత సామాను అది అంత వస్తుందా, అంత వర్తుందా లేదా అది నాకు తెలియదు, కంపల్సరీ నాకు అంత ఇవ్వండి, మళ్ళీ నేను అట్లయితేనే నేను కాలేజ్కి వెళ్ళగలుగుతాను నాయనా అని ఆ పాత సామాన్ ఆయనని పిలుస్తూ అన్ని పాత సామాన్ ఇస్తే, మీరు నమ్మకపోండి, పాస్కి ఎంత కావాలో డబ్బులు దేవుడు అంతే డబ్బులు ఇచ్చాడు. వెంటనే ఆ డబ్బులను తీసుకుపోయి అక్కడ రాతిఫైల్ రిజర్వేషన్ అక్కడికి వెళ్ళి నేను పాస్ రెన్యువల్ చేసుకొని బీఎడ్ కాలేజ్కి వెళ్ళేదాన్ని. బీఎడ్ చేసేటప్పుడే నేను ప్రార్థన చేసుకున్నా, ఎలాగైతే నేను డిస్టింక్షన్లో పాస్ కావాలో అలాగే తండ్రి, ఐ థింక్ సో మాకు ఒక 20,000 అలా ఎవ్రీ మంత్ వస్తే మాకు కొంచెం ఊరట ఉంటుందేమో అనేసి నేను ప్రార్థన చేసేదాన్ని. డైలీ ఈ బీఎడ్ అయిపోయే లోపల 20,000 ఉద్యోగం కావాలా, ఈ బీఎడ్ అయిపోయే లోపల 20,000 ఉద్యోగం కావాలి. బీఎడ్ అది ఊత పదం అనమాట. ఈవెన్ బస్సులో కూర్చున్నా అదే 20,000. కానీ వాస్తవానికి చెప్పాలంటే మనుషులకి ఇది అసాధ్యం. నేను ఒక 5,000కి స్టార్ట్ చేసిన, ఇంకొక స్కూల్కి వెళ్తే అక్కడ ఒక 7,000 ఇచ్చారు, ఇంకొక స్కూల్కి వెళ్తే ఇంకొక 500 1,000 పెంచారు. అక్కడ నుంచి 20,000 అనేది ఎవరు ఇవ్వరు. 15,000 17,000 అంటే ఇంకో 3,000 ఎక్స్ట్రా అని 20,000 ఇస్తా. కానీ అంత డబ్బులకు నేను ఎప్పుడు చేయలేదు. అయితే కాకపోతే నేను బీఎడ్ డిస్టింక్షన్ ఎలా పాస్ కావాలని ప్రార్థన చేశాను, అలానే నాకు 20,000 కావాలని ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే 10,000 రెంట్కి పోయినా ఇంకో 10,000 పిల్లలకి ఫీజు, అలా మేము మాకు ఓకే ఉంటుంది అనేసి ప్రార్థన చేశాను. బీఎడ్ అయిపోయింది, డిస్టింక్షన్ పాస్, 20,000 ఉంది కదా, ఇంకొక ప్రార్థన అంశం అనేసి ఇంకా నేను ఏం చేశానంటే ఆన్లైన్లో అన్ని రెజ్యూమేస్ వేసాను అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో. వేసినప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నన్ను కాల్ చేసి, నీ రెజ్యూమే చూసాము, మాకు ఇట్లా అవసరం ఉంది, వేకెన్సీ ఉంది, వస్తాను మ్యామ్ అని వెళ్ళాను. మార్నింగే వెళ్తే ఫస్ట్ తీసుకునేది డెమో తీసుకున్నారు.
అయితే కొంచెం ప్రిపేర్ అయ్యాను అది ఇంటర్నెట్లో చూశాను చిన్నపిల్లలకి ఎలా చెప్తారని. అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడేవాళ్ళం అనమాట. తెలుగు అనేది నేను పెళ్ళి చేసుకున్నాక కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నాను. లేకపోతే ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళం. అలా ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్ నేను ఎలా చెప్పాలని కొన్ని ప్రాప్స్ తీసుకొని చార్ట్స్ అలా చేసుకొని పిల్లలకి ఎలా అట్రాక్టివ్గా ఉంటుంది అనేసి అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నేను చెప్తూ ఉంటే కూడా నాకే చాలా సంతోషం అనిపించింది, ఇలా చెప్తున్నాను అంటే మంచిగా చెప్పానని. ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే అని కూర్చోబెట్టారు. ఇది మార్నింగ్ నేను వెళ్ళిన 1 అవర్కే అయిపోయింది నా డెమో. డే అంతా కూర్చోబెట్టారు ఊరికేనే. 4 అవుతుంది. ఇంకా మనం అట్లా ఏం అనలేం కదా, ఏంది ఇంత టైం అట్లా మనం అనొద్దు కదా. అండ్ మనం అట్లా నేర్చుకోలేదు, అట్లా పెరగలేదు కూడా. ఇంకా ఏదన్నా కూడా చెప్పింది వినాలంతే. ఇంకా అట్లనే కూర్చొని కానీ ప్రార్థన, 20,000 తండ్రి, ఏమన్నా చేయి 20,000 తండ్రి, ఎట్లనైనా చేయి 20,000 వేసేయా, పిల్లలు తండ్రి, షాప్ రెంట్ తండ్రి, ఇది అయినా ఎట్లన్నా 20,000. అసాధ్యమే కానీ నీకు సమస్తం సాధ్యం. ఎట్లనే ఆ వెయిటింగ్ పీరియడే కానీ అదొక ప్రేయర్గా నాకు ఒక అవకాశం దొరికింది. ఇంకా అందరు వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు చాలా పాష్గా రెడీ చేసి వస్తారు. ఇంకా మనకు అట్లా పాష్ అనేది ఏం లేదు. మనం ఈరోజు నేను ఎలా ఉన్నానో అలానే వెళ్ళాను. అప్పటికి నేను దేవునికి సమర్పించుకొని నేను దాని మీద కట్టుబడి ఉండి అలానే వాక్యం వింటూ నన్ను నా జీవితం ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ఉండే రోజు అనమాట. అలా 3కో 4కో హెచ్ఆర్ పిలిచారనమాట. మిస్ హన్నా మ్యార్లిన్, ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, వుడ్ యూ లైక్ టు కమ్ టు మై క్యాబిన్ అని అంటే సరే అనేసి వెళ్ళాను. ఇంకా వెళ్ళాను కానీ ఇంకా గుండె హార్ట్ బీట్ అంతా 20,000. ఇంకా నాకు ఏం లేదు, 20,000 ఎట్లనని ఇవ్వాలి. సరే అని వెళ్ళి వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ డెమో, చాలా బాగా చెప్పావు, కానీ అంటే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ అని. లే పిల్లలకైతే చదువు చాలా బాగా చెప్పావు, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఇలాంటి టీచర్స్ ఉంటే కూడా మాకు ఇంకా అడ్మిషన్స్ వస్తే అలా చాలా ప్రేజ్ చేస్తారు. సరే ఇక దేవా నీకే స్తోత్రం, నీ కృప అని అట్లా అని అనుకున్నాక వాళ్ళు అన్నారు ఒక ప్రాబ్లం వచ్చిందా. ఏం ప్రాబ్లం, ఏంటిది, ఏమైంది? ఏం లేదు, చూస్తే లిప్స్టిక్ పెట్టుకోవట్లేదు, కొంచెము ఐలైనర్ ఇంకేముంటుందో మేకప్ అట్లా అవన్నీ లేవు, అందుకనే కొంచెం అవన్నీ పెట్టుకొని వస్తే బాగుండని. కొంచెం కమ్మలు ఇట్లా హ్యాంగింగ్స్ జుంకాలు అవన్నీ అట్లా అని అంటే ఇంకా నవ్వాను. నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు, నవ్వాను. కానీ అఫ్కోర్స్ దేవునికి మాట ఇచ్చినాం. మనం మనుషులకు మాట ఇస్తేనే ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలని చూసుకుంటాము. దేవునికి మాట ఇచ్చినాం కాబట్టి అసలు నో వే, అసలు వెనుక తిరిగి చూసేదే లేదు ప్రసక్తి. ఇంకా నేను అన్నా, నో మేడం, సారీ, ఐఎమ్ వెరీ సారీ, అవన్నీ నేను పెట్టుకోనండి, నాకు అలవాట్లేదు. నాకు తెలుసు మీరు క్రిస్టియన్స్ చాలా మీరు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి, మీరు చెప్పిన మాట వినరు, మీరు మీ దేవుడు ఎప్పుడు మీ దేవుడు ఇదే మాట్లాడతారు. సరే ఇంట్లో చేసుకోండి అవన్నీ, నేను వద్దని అనట్లేదు, కానీ స్కూల్కి వచ్చినప్పుడైతే పెట్టుకోండి ఇట్లా రెడ్ లిప్స్టిక్ అని చెప్పారు. అట్లా మొత్తం మేకప్ అవన్నీ చేసుకోమని అన్నారు. అంటే కూడా ఇంకా సారీ మ్యామ్, నేను అవన్నీ పెట్టుకోను. పర్వాలేదు లేదండి, వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ బుర్కా తీసేసి మళ్ళీ వాళ్ళంతా రెడీ అయ్యి అలా ఉంటారు కదా, మీరు కూడా అలానే చేయండి, ఇంట్లో పెట్టుకోకండి, ఇంట్లో వాళ్ళు తిడతారు కదా, మీరు ఇక్కడ. నేను అట్లా ఇంట్లో వాళ్ళు తిడతారు, బయట వాళ్ళు తిడతారు, అట్లా ఏం లేదు. మా దేవుడు ఏంటంటే ఎక్కడ ఉన్నా మమ్మల్ని చూస్తారు. అండ్ దేవుడికి మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నేను తిరిగి తీసుకోలేను. ఒకవేళ నేను మేకప్ వేసుకునేదాన్ని అయితే ఇంట్లో కూడా మేకప్ వేసుకుంటా, బయట కూడా మేకప్ వేసుకొని దాన్ని కాబట్టి ఇంట్లో కూడా వేసుకోను, బయట కూడా వేసుకోను. నేను వేసుకోను మేడం, సారీ అన్నను. ఒక పక్కన నిరుత్సాహం, ఎందుకంటే అప్పటిదాకా పొద్దున్న సాయంత్రం వరకు 20,000 ప్రేయర్ చేసుకున్నా. ఈమెమో ఇట్లా అంటుంది, ఎట్లా చేయాలా అని. మళ్ళీ మనసులో అనుకున్నా, దేవుడు ఇది కాకపోతే దీని తాత జీతం ఇస్తాడు, 20 కాకపోతే 30,000 ఇస్తాడు, 30 అవుతే 40,000 ఇస్తాడు. నేను ఎవరి కోసం నిలబడుతున్నాను, నేను దేవుని కోసం నిలబడుతున్నాను కదా, దేవుడు ఖచ్చితంగా నాకు కావాల్సిన అవసరతకి ఇస్తారు అని మళ్ళీ ఒక అది అనిపించింది. కానీ తను ఏమంటారో నేనైతే తప్పకుండా నేను అవన్నీ చేయలేను అని. మేడం ఇంకెంత ఒక ½ అన్ అవర్ బ్రతిమలాడింది, ఇదంటుంది అదంటుంది, కానీ ఇంకా నేను చేయను, సారీ మేడం అన్నాను. సరేలే మేడం, ఇక మీరు క్రిస్టియన్స్ ఏదైనా కూడా వినరు, ఏమనంటే దేవుడు అంటారు వినరు, పర్వాలేదు లేదండి, మంచిగా ఇట్లా బ్రైట్ కలర్డ్ చీరలు కట్టుకొని వస్తే సరిపోతుంది అంటే సరే అని. తర్వాత నేను అడిగిన, ఎందుకని మీరు మేకప్ పైన అంత స్ట్రెస్ చేస్తున్నారు, ఇక్కడ మనం వచ్చేది ఫ్యాషన్ షోకి కాదు కదా, నేను వచ్చేది యాజ్ ఎ టీచర్ ఐఎమ్ జాయినింగ్,
నేను టీచర్గా నేను నా సబ్జెక్ట్ అనేది, నా నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇంపార్ట్ చేస్తాం లేదా, అది ముఖ్యం కదా. అంటే వాళ్ళు ఏమంటారు, ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కదండి, పేరెంట్స్ చాలా ఇట్లా హైఫైగా వస్తారు, సగం సగం బట్టలు అట్లా వేసుకొని వాళ్ళు. అయితే మీరు ఇట్లా ఉంటే పని మనుషులు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, పని మనుషులు కూడా వాళ్ళు మంచిగా రెడీ అయ్యేసి వస్తారు. వాళ్ళు మీరు ఇట్లా ఉంటే పిల్లలు కూడా టీచర్స్ని కలర్ఫుల్గా చూడాలా. పిల్లలు టీచర్స్ని కలర్ఫుల్గా చూడాలంటే, పిల్లలు టీచర్స్ని చూడాలంటే వాళ్ళు ఒక తల్లిలాగా చూడాలా. కలర్ఫుల్గా చూసి ఏం చేసేది ఉంది అని అన్న. లేదు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో అంతే ఇట్లా అంతగా రెడీ అయి ఉండరు కదా, ఇక్కడ రాగానే వాళ్ళకు ఒక రిఫ్రెషింగ్ లాగా ఉండాలి కాబట్టి మీరు ఇట్లా. సారీ మేడం, ఎంతసేపు నా నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇచ్చానా లేదా, నా కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలకి ఇచ్చానా లేదా, సబ్జెక్ట్ మీద గ్రిప్ పిల్లలకి ఇచ్చానా లేదా, నాకు అదే నాకు. కానీ నాకు ఇది కాదు, మీరు ఆల్రెడీ నన్ను చూడండి, ఒక 1 month మీరు నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే, ఇంకా సరే, ఇంకా మీరు మొండి వాళ్ళు, మీరు వినరు అని ఆఫర్ లెటర్ తీసుకొని వచ్చారు. వి వెల్కమ్ యూ టు పలానా స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆఫర్ లెటర్ తీసుకొని వచ్చాను. ఇంకా ఆఫర్ లెటర్ తీసుకొని వస్తే ఇంకా టెన్షన్ అనమాట. ఏముంది, నేను అడిగేది దేవుడు ఇస్తాడా లేదా, నేను ఇంతసేపు ప్రార్థన చేస్తే, ఇది ఇంతసేపు కాదు, ఒక 1 year నుంచి చేస్తున్నా, నా ప్రార్థనకి జవాబు వస్తుందా రాదా అని ఒక టెన్షన్ అన్నమాట. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడే కాదు, తప్పకుండా దానికి జవాబిచ్చే దేవుడు, ఆలకించేవాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి అన్నది ఒక నమ్మకం. అండ్ చిన్నగా ఉన్నప్పటి దేవుడిని రుచి చూసిందని కదా అని ఇంకా నమ్మకం. ఆఫర్ లెటర్ వచ్చింది, అది ఎన్వలప్లో తీసుకొని వచ్చారు. ఓకే హనా, అప్పుడు శాలరీ అడిగారు, నీకు ఎంత కావాలని. అయితే నా విశ్వాసం ఏంటంటే, నేను చెప్పేది ఓన్లీ దేవునికే చెప్పాలా, నేను మనుషులతో చెప్పొద్దు, ఏది కూడా మనుషులను అడగదు. అలా మా డాడీ కూడా నేను పెంచారు, మా డాడీ జీవితాన్ని కూడా నేను అలా చూసాను అనమాట. ఎవరికి చేయి చాపొద్దు, మనం దేవుడిని అడగాలి, దేవుడు ఎక్కడి నుంచైనా మనకు సమకూర్చుతారని. ఇంకా ఎంత శాలరీ కావాలంటే నాకు చెప్పాలని నాకు ఇష్టం లేదు. నేనన్నా, మీ ఇష్టం మేడం, మీ స్కూల్ నార్మ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అది, అంటే మీకు లాస్ట్ శాలరీ ఎంత అంటే అవన్నీ చెప్పాను. అవన్నీ చెప్తే అయితే నేను అడిగింది అసలు ఇవ్వరు అన్నమాట అని. ఇంకా అన్నా, ఇంకా నేను అనుకున్న మనసులో ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను, ఇంకా వీలెంత అనేసి అనుకుని. ఇంకా అది ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు ఇంకా చాలా టెన్షన్. ఆఫర్ లెటర్లకి వెళ్ళి ఎన్వలప్లు తీయాలన్నా, రిమూవ్ ద ఎన్వలప్ అండ్ చెక్ వన్స్ ఆర్ యూ ఓకే విత్ ద శాలరీ ఆర్ ఎనీ చేంజెస్ టు బి మేడ్ అలా అని అన్నారు. సరే అని ఇంకా స్తోత్రం దేవా స్తోత్రం అని ఇంకా అలా తీసి చూస్తే, మీరు నమ్మండి నమ్మకపోండి, 20,000 కోసం ప్రార్థన చేస్తున్నా, అదే 20,000 పైన నాకు కన్నుబడ్డది. ఇంకా ఎంత సంతోషం అంటే, అది కలనా అది నిజమా, నిజంగానే జీవితంలో జరిగిందా. ఎందుకంటే 5,000కి పనిచేసిన నేను 20,000 ఎవ్వరు ఇవ్వరండి. మీరు ఎవరినన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి, ఒక 2,000 3,000 హైక్ చేసి ఇస్తారు, కానీ అంత డ్రాస్టిక్గా ఎవరు ఇవ్వరు. చాలా అంటే చాలా. అప్పటికే నా తమ్ముళ్ళు కూడా చెప్పారనమాట, అంత శాలరీ ఎవరు ఇవ్వరు, నువ్వు 20,000 అని వెళ్తున్నావు కానీ ఎవరు ఇవ్వను. సర్లే, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, దేవుడు నాకు ఎట్లనే ఇస్తారని. ఇక 20,000 చూస్తారు, చాలా షాక్ అనమాట, ఇది కలనా నిజమా అనేసి. ఇక చూసి, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, పలానా డేట్ నుంచి రండి అంటే, సరే అని పలానా డేట్ ఆఫర్ లెటర్ తీసుకువెళ్ళి మా హస్బెండ్కి తమ్ముళ్ళకి చెప్తే వాళ్ళు షాక్ అనమాట. అసలు ఇది అసాధ్యము, ఇది అసాధ్యమైనది దేవుడు ఎలా చేశారు అని. ఇంకా దేవుడి నామానికి మహిమ కలిగేలాగా మేమందరం చాలా సంతోషించి స్తుతించాం అనమాట. అట్లా ఇది ఒక్క పెద్ద సన్నివేశం అని చెప్పాము, అలా చాలా చిన్న సన్నివేశాలు కూడా దేవుడు నా జీవితంలో అలా చేస్తున్నారు. అక్కడ నేను ఒక 3 years అనుకుంటా పనిచేశాను. చేసినా కూడా ఏంటంటే, పేరెంట్ టీచర్ మీటింగ్ అలా ఉన్నప్పుడు కూడా నా క్లాస్కి ఏ కంప్లైంట్స్ రాకపోయేది. చాలా బాగా చెప్తున్నావు అనేసి అందరు పేరెంట్స్ అప్రిషియేట్ చేసేది నన్ను. కాకపోతే స్కూల్ మేనేజ్మెంటే, ఈమె కలర్ఫుల్గా ఉండదు, ముఖానికి రంగులు పూసుకోదు, ఇంకా అలా అన్నమాట, లోకంలో ఎలా ఉంటుందో ఈమె అలా ఉండదు అన్నట్టు ఒక లాంటి భావనతోటి కూడా నాకు సరిగ్గా ఇంక్రిమెంట్ ఇవ్వకపోయేది. నేను జాయిన్ అయిన ఒక CBSE టీచర్గా 4th క్లాస్కి, కానీ నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ చూసి కేంబ్రిడ్జ్ కరిక్యులంలో వేశారు. కేంబ్రిడ్జ్ కరిక్యులం అనేది మన బ్రిటిష్ కరిక్యులం అనమాట. అక్కడ నుంచి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి UK నుంచి, అక్కడికి వెళ్తే కరెక్షన్కి. సో అలా 5th 6th చెక్ పాయింట్, ఇప్పుడు మనకి 10th క్లాస్కి బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అట్లా వాళ్ళకి 6th క్లాస్లో చెక్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఆ క్లాసెస్కి కూడా నేను ఇంగ్లీష్ చెప్పాను, మంచిగా 100% రిజల్ట్ వచ్చింది.
అంత బాగానే ఉంది. పేరెంట్స్ కూడా ఏ రోజు కంప్లైంట్ చేయలేదు. ఇంకా వాళ్ళు వచ్చి చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. మీ క్లాస్‌కి మా పిల్లలు నేర్చుకున్నాక ఇట్లా ఇంప్రూవ్ అయ్యారు అది ఇది అని. కానీ మేనేజ్మెంట్ అనేది ఈమె రంగులలో లేదు అనేది కొంచెం అది ఉండే. ఇంక్రిమెంట్ సరిగ్గా ఇవ్వకపోతే చాలా బాధపడేది. చాలా మందికి కంటెంట్ లేని వాళ్ళకి ఇంక్రిమెంట్ మంచిగా ఇచ్చి ఇంకా వాళ్ళంతా ఇట్లా మేనేజ్మెంట్‌కి చెంచా అట్లా ఇట్లా బటరింగ్ చేస్తూ ఉంటారు కదా, మనం అలా చేయము. ఓన్లీ వర్క్‌కే ఉంటాం. ఇంకా వాళ్ళకి ఇచ్చేది సరేలే, ఇంకా ఏదైనా దేవుడు ఏ రోజైనా హెచ్చిస్తారు. ఇంత చేసిన దేవుడు ఇంకా ఇక ముందట చేయడానికి ఒక విశ్వాసం. ఇంకా ఇంకా తర్వాత ప్రార్థన చేసుకున్న దేవుడు ఇది కూడా సరిపోవట్లేదు, ఇంకా కొంచెం కావాలా. సరే అని ఇంకా వేరే మళ్ళీ ఇట్లనే ఆన్లైన్లో రెజ్యూమ్స్ వేసి ఇంకొక స్కూల్ పిలిచింది అక్కడ మా ఇంటి దగ్గరలో. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు 30,000 ఇస్తా అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ కేంబ్రిడ్జ్ను హ్యాండిల్ చేసావు, అది ప్యూర్లీ కేంబ్రిడ్జ్ స్కూల్ ఇస్తారు అని. ఇంకా అంత లోపలనే ఇట్లా మెయిన్ నాకు ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో నాకు పనిచేయడం నాకు ఇష్టం కాదు, నాకు మెయిన్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నా. మా దైవ సేవకులకు కూడా నేను చెప్పాను అనమాట. అయితే ఎప్పుడు అక్క అన్న కలిసినప్పుడు చెప్పేదాన్ని, ఇట్లా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలా అక్క, ప్రార్థన చేయండి, కొంచెం అన్న పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, ఫీజెస్కి అవన్నిటికీ కొంచెం ఊరట ఉంటుంది అనేసి. తప్పకుండా ఇస్తాడమ్మా, తప్పకుండా ఇస్తారని అంటుంది. అలా గవర్నమెంట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను గురుకులకి అప్లై చేశాను. చేసినప్పుడు ఫస్ట్ టైం చాలా శ్రద్ధగా ఇలానే ఎంట్రన్స్ బుక్స్ తీసుకొని చదువుకున్నా. అటు ఉద్యోగం, ఇటు ఇంట్లో వంట పని, ఇల్లు అంతా సర్దుకోవడం, మళ్ళీ ప్రిపేర్ అవ్వడం. ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు రాలేదు, క్వాలిఫై కాలేదు. చాలా డిప్రెషన్కి లోన్ అయిపోయినా. ఎందుకు, ఎప్పుడు ఓటమే లేదు అసలు. ఏదైనా ఏ పని చేసినా నాకు కంపల్సరీ నాకు జయం దయచేసేవా. ఈసారి ఎందుకని చాలా అంటే చాలా బాధ అనిపించింది. కానీ మళ్ళీ అనిపించింది ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి కూడా నోటిఫికేషన్ వేసారు ఇమ్మీడియట్గానే 2000. సరే అని మళ్ళీ నోటిఫికేషన్. ఇంకప్పుడు బాగా ప్రార్థన చేసుకొని, దేవా ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా నేను ఫస్ట్ టైం అన్నా ప్రిపేర్ అయ్యా చాలా, కానీ సెకండ్ టైం ప్రిపేర్ కాదు, కసితోటి దేవుడు నాకెందుకు ఇయ్యాడు, తప్పకుండా నాకు ఇస్తారు. నేను అడుగుతూనే ఉన్నాను కదా, నా పరిస్థితి తెలుసు కదా, దేవుడు ఖచ్చితంగా ఇస్తారు అనేసి ఇంకా ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అయ్యి రాశాను. ఫస్ట్ టైం ఎగ్జామ్ కంటే కూడా సెకండ్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ పెట్టారు, మెయిన్స్ పెట్టారు, నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. అవన్నిట్లో కూడా ఇంకా ప్రార్థన చేసుకొని రాయడమే రిజల్ట్ వచ్చింది. నేను మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్న ఇట్లనే ఏదో ఫంక్షన్ బర్త్డే ఏదో ఉంటే అట్లా విజిట్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ రిజల్ట్స్ వచ్చినాయని ఫోన్లో కనిపించగానే చూశాను. ఎట్లనే వస్తుందని నమ్మకం. తీరా నా నంబర్, హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే సెలెక్టెడ్. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ, చాలా అంటే చాలా సంతోషం. ఇంకా ఎవరికి షేర్ చేసుకోలే, అందరం కూర్చొని ఉన్నాం ఫ్రంట్ రూమ్లో. గమ్మున ఫోన్ తీసుకొని లేచి లోపల బెడ్రూమ్కి వెళ్ళి చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. అసాధ్యం అనేది ఏది లేదు దేవా నా జీవితంలో. ఏది అడిగినా, చిన్నగున్న పని ఏది అడిగినా కూడా తప్పకుండా నువ్వు ఇస్తున్నావు. అండ్ నీ వాక్యానికి నేను విని, నీ వాక్యానికి నేను లోబడ్డప్పటి నుంచి అయితే ఇంకా భీకరమైన కార్యాలు నా జీవితంలో నువ్వు చేయడం నేను చూస్తున్నాను నాన్న. చాలా సంతోషం అని అనిపించింది. వెళ్ళాను. అయితే ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను కదా, 30,000 అన్నాను. ఆ స్కూల్ ప్రిన్సిపల్ రిలీవ్ చేయడానికి ఇష్టపడలే. కాదమ్మా గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నావు, ఏదో గ్రామాలలో వేస్తారు, ఎక్కడో వేస్తారు, ఎలా వెళ్ళి చేస్తావు అని. నన్ను ఎక్కడ నన్ను వేసినా, తెలంగాణ ఎట్లాగో తెలంగాణలోనే ఉంటాను, తెలంగాణలో ఎక్కడ నన్ను వేసినా నేను తప్పకుండా వెళ్తాను, తప్పకుండా నేను ఉద్యోగం చేస్తాను. ఇది ఎన్నో రోజుల కోరిక, దేవుడు నా కోరికని సరే అని ఇంక అక్కడ కొంచెం జీతం కట్ చేసి అది చేస్తారు, అయినా పర్వాలేదని వెళ్ళాను. ఇంక అప్పటికి మా హస్బెండ్ అంటుండే, నీకు ఎప్పుడైతే 2 మార్చ్ నేను జాయిన్ కావాలా 2019, కానీ 2 మార్చ్ కాకుండా 18th మార్చ్కి జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఈ టైం పీరియడ్ ఏంటిదంటే అక్కడ ఎగ్జామ్స్ అవుతుండే, ఆ ఎగ్జామ్స్ పేపర్స్ కరెక్ట్ చేయాలా, రిపోర్ట్స్ చేయాలా, పీటీఎం చేయాలా అని నా ఆశ. మా చుట్టాలు వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, అరే అదేంది టెంపరీ వదిలేసి అవన్నీ ఎవరైనా చేసుకుంటారు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయితే 2nd నుంచి శాలరీ వస్తుంది కదా, 1 month శాలరీ. అది అప్పటికి అది ఎంత అంటే 3 times ఎక్కువ, 50,000 నాకు అక్కడ. అంత శాలరీ కదా, దీని కింద అంత అని అంటే. కానీ ఇంకా నేనేంటంటే ఆ ఉద్యోగం అడిగినప్పుడు దేవుడు ఇచ్చారు కాబట్టి దానికి నమ్మకంగా ఉండాలి. సరే అంటే నేను 18th జాయిన్ అయినా, ఆ కొద్ది రోజుల గ్యాప్ వస్తే ఏం పర్వాలేదు, కానీ దేవునికి, నా మనస్సాక్షికి, నన్ను చూసే వాళ్ళకి ఒక సాక్షిగా ఉంటుంది. లేకపోతే ఆ క్రైస్తవులు అది రావద్దు, దేవుని నామం దూషించబడొద్దని అక్కడంతా కంప్లీట్ చేసుకొని 18th వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. మార్చ్ 18th పీజీటీ ఇంగ్లీష్గా జాయిన్ అయ్యాను. 50,000 శాలరీ. ఎంత సంతోషం అంటే అంత సంతోషం.
అప్పటికి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయిపోయినాక మే అనంటే ఇంకా ఏప్రిల్, మే అనంటే అడ్మిషన్ టైమ్. అట్లా రోజుకొకరు రావాలని రొటేషనల్ డ్యూటీస్ వేస్తారు మాకు. సరే అని అలా కూడా వెళ్ళాను, చేసినాను. ఒక రోజు నేను స్కూల్లోనే ఉన్న రొటేషనల్ డ్యూటీస్ అని ఫోన్ వచ్చింది మా కంప్యూటర్ ఆపరేటర్కి. ఇక్కడ హన్నా మరూన్ అంట మేడం, హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు అని. హన్నా మరూన్ ఎవరు లేరబ్బా మన దాంట్లో అని అన్నా. లేదు మేడం, మళ్ళీ వెళ్ళింది. ఎవరు లేరు సార్. లేదు మీ స్కూల్లోకి వెళ్ళి హన్నా మరూన్ అంట కావాలని. హన్నా మరూన్ ఎవరు లేరు. లేదు మేడం, ఎవరన్నా మన స్కూల్లో హెచ్ తోటి స్టార్ట్ అవుతుందా నేమ్ అని అడిగింది ఆ అమ్మాయి. హెచ్ తోటి అంటే నేను ఒక్కదాన్నే, హ్యానా మ్యార్లిన్, ఇంకా నేను తప్పించి హెచ్ ఎవరు లేరు అని. అయితే ఒకసారి వచ్చి మాట్లాడంటే వెళ్ళి మాట్లాడితే, లేదు ఇట్లా మీకు ప్రిన్సిపల్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నా, ప్రిన్సిపల్ పని చేస్తారా మీరు అంటే, నేనా సార్. అప్పటికి ఎంత 1 month 1.5 month జాయిన్ అయినా. అండ్ నాకు రెసిడెన్షియల్ సిస్టమే తెలియదు. స్కూల్ అని అంటే ఏంటి, మార్నింగ్ వెళ్ళాలి ఈవినింగ్ రావాలి కదా. రెసిడెన్షియల్ అలా ఉండదు. మార్నింగ్ వెళ్ళి డ్యూటీస్ అక్కడ కూడా రొటేషనల్ అనమాట. స్టడీ అవర్ ఉంటుంది, సాయంత్రం వరకు ఉండాలి. ఒక్కోసారి నైట్ స్టే ఉంటుంది, నైట్ కూడా పండుకొని మళ్ళీ మార్నింగ్. అది మొత్తం రెసిడెన్షియల్ ఇల్లులాగా. ఇంకా నాకు అట్లా అదంతా తెలియదన్నమాట. నాకు అడ్మినిస్ట్రేషన్ సార్, నాకు అంత ఐడియా లేదు. నిజంగా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ జీరో నాలెడ్జ్. ఇంగ్లీష్ అంటే ఒక 4 ముక్కలు ఏదో తెలుసు, ప్రిపేర్ అయితే కొంచెం చెప్తాను, అదొక కాన్ఫిడెంట్. కానీ ఇదైతే తెలియదు. అంటే లేదమ్మా చేయండి పర్వాలేదని. మళ్ళీ అనిపించింది నేనైతే ఇది అడగలేదు. ఇన్నిసార్లు అడిగినదే దేవుడు ఇచ్చింది, ఇదైతే నేను అడగలేదు. అడగకుండానే దేవుడు నన్ను ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా అదొక పెద్ద బాధ్యత ఇస్తున్నారు. నాకు తెలియకపోతే ఏముంది, దేవుడు ఉన్నాడు కదా నాకు, దేవుడు ఖచ్చితంగా నాకు నేర్పిస్తాడు అనేసి అనుకొని సరే అని ఒప్పుకున్నా. సరే సార్ అని అన్న వచ్చినా ఇంకా చాలా టెన్షన్ అనమాట. రెసిడెన్షియల్ సిస్టమ్ ఏం చేయాలో తెలియదు. బియ్యం ఉంటుంది, ఉప్పు కారాలు ఉంటాయి, కరెంటు బిల్ అని ఉంటుంది, ఏమంటారు బెంచెస్ చూసుకోవాలి, టీచర్స్ని చూసుకోవాలి, పేరెంట్స్ హ్యాండిల్ చేయాలి. అదొక పెద్ద సముద్రం అన్నమాట. నాకు జీరో నాలెడ్జ్. అక్కడ ప్రార్థన అంతే, దేవా నన్ను నడిపియండి. క్షణం అలా 2019, 20, 21, 22, 23, 24 ఈ రోజుకి కూడా పటాన్చెరు గర్ల్స్లో నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నా. అయితే ఆ ప్రిన్సిపల్ అన్నట్టు ఎక్కడ నీకు పోస్టింగ్ వస్తుంది అనేసి ఎక్కడన్నా అన్నాను కదండి. కానీ తీరా నేను కౌన్సిలింగ్ అని వెళ్ళినప్పుడు నాకు పటాన్చెరు అంటే మేము బిహెచ్ఎల్లో ఉంటాము, బిహెచ్ఎల్కి పటాన్చెరికి ఒక 10 kilometers అంత డిస్టెన్స్ ఉంటుంది. చాలా దగ్గర, ఇంటికి దగ్గర గవర్నమెంట్ జాబ్ అంటే అది అసాధ్యం. అండ్ ఇంకొక విషయము, దేవుడి నామంకి మహిమ కలిగేలాగా ఒక షేర్ చేసుకోవాలని ఒక విషయం ఏంటిదనంటే, స్టేట్ మొత్తంలోనే నాకు 8th ర్యాంక్ అండి. ఈ దాంట్లో రెసిడెన్షియల్ ఎగ్జామ్ రాసినప్పుడు 8th ర్యాంక్ వచ్చింది. అందుకని నాకు చాలా దగ్గరలో సీట్ వచ్చింది. ఎందుకంటే కౌన్సిలింగ్ ఫస్ట్ ర్యాంక్ వెళ్తారు, సెకండ్ ర్యాంక్ అట్లా వాళ్ళు చూస్ చేసుకున్నాక తర్వాత 8th నా టర్న్ వచ్చేసరికి పటాన్చెరు కావాలనంటే ఇంకా అలా ఈ రోజు వరకు నేను ప్రిన్సిపల్గా పనిచేయడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. అండ్ ఆ రోజు డే 1 సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రార్థన, దేవా ఏ పని చేసినా ఏది చేసినా నీ నామంకి మహిమ కలగాలి నైనా. అయితే ఈ రోజులలో దేవుని గురించి చెప్పే అవకాశం అంతగా లేదు. అయితే ఏంటిదంటే అన్న ఎప్పుడు చెప్పేవాళ్ళనమాట చర్చ్లో, ఒక పత్రిక వల్లే ఉండాలని. నేను ఒక వాకీ టాకీ పత్రిక వల్ల ఉండాలేసి, నన్ను చూస్తే నిన్ను చూడాలేసి, నా ప్రతి పనిలో, నా మాటలో, నా డిసిషన్స్లో, ప్రతి దాంట్లో నేను ఒక సాక్షి బిడ్డగా నన్ను నిలబెట్టండి ఏసయ్యా అనేసి ప్రార్థన చేసుకుంటే ఈ రోజు వరకు కూడా నన్ను ఒక తలమానికగా ఉంచారు. ఈ తెలంగాణ స్కూల్స్ మైనారిటీ అయితే, నేను తెలంగాణ మైనారిటీలో నాకు జాబ్ వచ్చింది. ఈ మైనారిటీ స్కూల్స్ అన్నిట్లో మా స్కూల్ అంటే ఒక ప్రత్యేకమైన స్కూల్. హెడ్ ఆఫీస్లో కూడా పటాన్చెరు గర్ల్సా అని అంటే ఒక మంచి పేరు అనమాట. దాని వెనకాల చాలా కృషి, చాలా నేర్చుకున్నా. నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, కానీ అక్కడ అకౌంట్స్ నేర్చుకొని క్యాష్ బుక్ కొన్ని కోట్ల రూపాయలు చేతిలో ఉంటాయి, అవన్నిటికీ లెక్కలు అవన్నీ రాయాల్సి వస్తుంది. అవన్నీ తెలియదు, కానీ దేవుడు అడిగినప్పుడల్లా ఎవరినో ద్వారా పంపించి అలా నేను లెక్కలు అవన్నీ రాసుకొని అన్నీ క్లియర్గా చేసుకోవాల్సి వచ్చింది. 2022లో August 15th హోమ్ మినిస్టర్ ద్వారా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు తీసుకొని కూడా దేవుడు కృపనిచ్చారనమాట. అలా నా జీవితం ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్. అలా దేవుడు నా చేయి పట్టుకొని ఈ రోజు కూడా ఇంకా నడిపిస్తున్నారు. నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. పిల్లలు మంచిగా సెటిల్ కావాలా, పరిశుద్ధతలో నిలబడాలా, దేవుల్లో నిలబడాలా. అంతం వరకు మా కుటుంబం దేవుల్లో నిలబడి మా మటుకి భక్తి జీవితం కాకుండా తరతరాలకి ఒక అగ్ని కణము వలె మా కుటుంబం అనేకులకు సాక్షిగా మేము ఉండాలని
మా కోసం ప్రార్థన చేస్తాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.